పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి విశ్వేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరితో నేను మాట్లాడాను. కనుక ఈటల రాజేందర్ ఇలాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు ఇండిపెండెంట్గా పార్టీ పెట్టి నిలబడితే 1 సీటైనా గెలుస్తారా? నేను మీ అన్నను ఉన్నాను కదా, ఇన్ని పార్టీలు మీరు మారారు కదా, ప్రజాశాంతి పార్టీలోకి రండి, మీకు ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ ఇస్తాం. నేను ముఖ్యమంత్రిగా 6 నెలలు ఉంటా. ఇప్పుడు నవంబర్ నుండి ఏప్రిల్ వరకు నా కోరిక ఒక 100 మంది ప్రెసిడెంట్లు, 1000 మంది మిలియనీర్లు తీసుకొచ్చి 6 నెలల్లో ఖమ్మంలో 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఖమ్మం కొత్తగూడెంలో అభివృద్ధి చేద్దాం. మీ ఆధ్వర్యంలో పెన్షన్లు డబల్ చేద్దాం. రైతు బంధు 5,000 మనం 10,000 ఇద్దాం. వితంతులకు 2,000 ఇస్తే మనం 4,000 ఇద్దాం. నిరుద్యోగులకు 3,000 ఇస్తే మనం 5,000 6,000 ఇద్దాం. అభివృద్ధి మనం చేసుకుందాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఇండిపెండెంట్గా నిలబడితే మా బడుగు బలహీన వర్గాలు ఓటేయు, మా బీసీ ఎస్సీ ఎస్టీలు క్రిస్టియన్ ముస్లింలు మీకు ఓటేయరు. ముందే చెప్తున్నా, మీకు 10 సీట్లు మీరు కోరుకున్న వాళ్ళకి ఇస్తాం. ఖమ్మం కొత్తగూడెం మీరు కలిసి, నేను ముఖ్యమంత్రిని అయితే మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండండి, పర్వాలేదు.